నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మీరైతే కనుక మాకు ఉన్న ప్రతి విష్ని ఎలాగ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అయితే రకరకాల రెమెడీలు పాటు చెప్తూ వస్తున్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగబోయేది విషయం మ్యామ్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లైఫ్లో కంపల్సరీ ఒక గోల్ కానీ ఒక కోరిక కానీ మిగిలిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను ఇది ఫుల్ఫిల్ చేయలేనా అన్న ఇదిలో బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకున్న ఒక విష్ని అంటే తప్పకుండా కంప్లీట్ చేసుకునేలాగా ఈ జన్మలోనే నేను కోరుకున్నది సాధించాను అని వాళ్ళు సాటిస్ఫై అయిపోయేలాగా ఏదైనా ఒక మంచి స్విచ్ వర్డ్ కానీ లేకపోతే నెంబర్ కానీ మీ పద్ధతిలో రెమెడీ చెప్పండి మ్యామ్. తప్పకుండా స్వప్న. ఫస్ట్ థింగ్ అండి, మనకు ఉండే కోరికలు కానివ్వండి, విషెస్ కానివ్వండి, ముందు మనకి దాని మీద నమ్మకం ఉండాలి. ఓకే, ఫస్ట్ థింగ్. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఒకసారి ఒక పని అవ్వకపోతే మళ్ళీ రెండోసారి వాళ్ళకి ఆ పని అవ్వలేదనుకోండి, మేమేంటో అనుకున్నది ఏది జరగదండి అని అంటారు. అవును. మళ్ళీ మళ్ళీ మనన చేసేదే మంత్రం. ఓకే. మంత్రం అంటే ఏంటండి, మనం ఏ మంత్రమైనా చదువుతున్నాం, భగవంతుడు పుస్తకంలో చదువుతున్నాం, మనం ఫోన్లలో చదువుకుంటున్నాం, ఇవాళ రేపు వెబ్సైట్లు వచ్చేసినాయి, వాటిల్లో చదువుకుంటున్నాం. మనన చేస్తున్నావా లేదా? మనన అంటే ఏంటి? మనసులో తలుచుకోవడం. అంతే. మళ్ళీ మళ్ళీ మనన చేసేదే మంత్రం. అవును. సో అదే మంత్రం అయిపోతుంది. కొంతమంది దేనికి ఏది కలిసి రాకపోయినా నేను రాజాలా ఉన్నానని అనుకుంటారు. అంతే. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక టైంలో లాస్ట్ మినిట్ లో అయినా నాకు పనులు అయిపోతాయండి అంటారు. వాళ్ళకి చూడండి, జీవితంలో అదే నిజం అవుతూ వస్తుంది. వాళ్ళకి లాస్ట్ మినిట్ లోనే అవుతాయి. ఎందుకు? వాళ్ళు మళ్ళీ మళ్ళీ మననే చేస్తారు. నా టీంలో కూడా ఉన్నది ఒక ఆవిడ ఇలాగే అంటారు, ఏమంటే నాకు లాస్ట్ మినిట్ లో అయినా పనులు అయిపోతాయండి అని. ఆవిడ వీడియో చూస్తే బాగుండు. అయితే అదే మంత్రం అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ మంత్రం అనేది మనం ఇక్కడ ముందు ఆ విష్ అనేది ముందు మనం నమ్మాలి. మనకి అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే ఇది ఎఫర్మేషన్ లాగా కదా? ఒక ఎఫర్మేషన్ లాగా మనకి మన నమ్మకం అండి. ఎందుకు? మన న్యూరో ప్యాటర్న్ కి ఫీడ్ చేస్తున్నాం ఆలోచనని. ఒక భయం పెట్టుకున్నాం అనుకో స్వప్న, దాన్ని పెంపొందించుకుంటూ వెళ్ళిపోతున్నాం. దానికి రోజు మెన్యూరు, పప్పు, కూర, చారు వేస్తున్నాం. ఆ ఫీడింగ్ అంతా ఇచ్చిన తర్వాత అది పెరక్కి ఏం చేస్తుంది? దాన్ని మాడిస్తే కదా అది పోతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏ జరిగినా గతంలో చాలా అనుకున్నాం, ఇప్పుడు జరిగినప్పుడు చూద్దాంలే అని అనుకుంటే బ్రెయిన్ కూడా బజ్జు. మెయిన్ సెల్ఫ్ మోటివేషన్ కూడా ఇంపార్టెంట్ మ్యామ్. మనం చుట్టూ ఉన్న వాళ్ళే మనని చాలా పొడిచి డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. సో మనం ఎట్లయినా అది ఓవర్కమ్ అవ్వాలి అంటే కనుక మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకి సెల్ఫ్ మోటివేషన్ మెయిన్ గా చేసుకోవాలి ఈ జనరేషన్ లో. చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ విష్ ని మనం బాగా సంపూర్ణంగా నమ్మాలి. ఇది ఖచ్చితంగా అవుతుంది. దానికి స్పెసిఫిక్ టైమ్ లైన్, స్పెసిఫిక్ గోల్ పెట్టుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు అచీవ్ 5 lakhs money or 10 lakhs money or 50 lakhs money, whatever it is, simple example. అది మీకు తెలుసు అది 5 years లో పాసిబుల్ అని. 5 years లో ఇవాళ నుంచి 26 నుంచి 31 వరకు అది పాసిబుల్ అవ్వాలని కోరుకోండి. అప్పటి నుంచి నాకు కాన్స్టెంట్ గా నాకు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉండాలని కోరుకోండి. అయిపోయింది. అది మళ్ళీ మళ్ళీ నాకు అది వస్తుంది, ఖచ్చితంగా అయిపోతుందని నమ్మండి. అయిపోతూ స్విచ్ వర్డ్ ఒకటి చెప్తాను చూడండి. మనం అనుకుంటాం కదా మన జీవితం ఏమైనా గులాబీ తోట అని మనం అనుకుంటాం కదా, బెడ్ ఆఫ్ రోజెస్ అనుకుంటాం కదా. అట్లాగే పారడైజ్ ఎస్, పారడైజ్ ఎస్, అది స్విచ్ వర్డ్. ఆ విష్ అనుకుంటూ, ఆ విష్ ని మీరు కళ్ళు మూసుకుని అనుకుంటూ కూడా, కళ్ళు మూసుకుని తలుచుకుంటూ కూడా ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ కనుక మీ లైఫ్ లో జరిగితే మీకు ఎంత ఆహ్లాదం వస్తుంది మీ లైఫ్ లో అనేది ఊహించండి. అయితే అది మీరు ఆ పారడైజ్ ఎస్ అనేది మీరు ఆ విష్ ని అనుకుంటూ, ఇది పూర్తయితే మీ జీవితం ఎంత పూల తోటలా ఉంటుందో మీరు అనుకుంటూ కళ్ళు మూసుకుని మీరు ఊహిస్తారు కదా హాయిగా సుఖంగా ఉంటుందని. హాలిడేకి వెళ్ళేటప్పుడు మనం ఎట్లా ఆనందంగా ఉంటాం అనేది ఊహించుకుంటూ ఉంటాం కదా, అట్లాగే పారడైజ్ ఎస్ అని ఎన్నిసార్లు అయినా సరే ఆ విష్ పారడైజ్ ఎస్, పారడైజ్ ఎస్, పారడైజ్ ఎస్, ఎస్ 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 అనుకుంటాం కదా. ఒక్కొక్కసారి టీవీ చూస్తూ ఆ పిచ్చి పిచ్చి గేములు చూస్తూ ఎస్ ఎస్ అనుకుంటాం, ఎవడో ఎక్కడో బ్యాట్ కొట్టేస్తే వాడికే ఎస్ అన్నప్పుడు మన జీవితానికి ఎందుకు ఎస్ అనుకోకూడదండి? అవును. ఎన్నిసార్లు ఏమన్నా ఉంటుందా మ్యామ్? అట్లా ఏం లేదండి, అనుకుంటూ ఉండండి. మీకు రోజంతా మీరు అనుకునే అంత టైం ఉంది అనుకోండి, ఇబ్బంది లేదు. బట్ అట్ ద సేమ్ టైం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది నంబరు, అది మీరు వీడియో పాజ్ చేసుకుని రాసుకోండి. 8,080,937,643. 8,080,937,643.
ఓకే ఈ పర్టిక్యులర్ ది రాసి ఆ కింద 781 అని రాయండి. ఓకే ఈ పర్టిక్యులర్ నంబర్ ని లెఫ్ట్ సైడ్ బాడీ పార్ట్ మీద రాసి బ్లూ కలర్ పెన్ తో ఎక్కడైనా అండర్ ద స్లీవ్ అయినా రాసుకోవచ్చు. దాని కింద 781 అని రాసుకోండి. లేదండి అంత పొడుగు నంబర్ స్కిన్ మీద వద్దు, వైట్ స్క్వేర్ షేప్ పేపర్ మీద రాసేసుకుని ఓకే అది మీ వాలెట్ లోనో ఎక్కడో చోట పెట్టేసుకోండి. ఓకే అంటే డైలీ రాయాలా? స్కిన్ మీద రాసుకుంటుంటే డైలీ, డైలీ మీరు వాలెట్ లో పెట్టేసుకుంటుంటే ఓన్లీ వన్స్. అది మళ్ళీ ఏమైనా పేపర్ ఏమైనా డిస్టర్బ్ అయితే మళ్ళీ మీరు వేరే పేపర్ మళ్ళీ ఫ్రెష్ గా రాసుకోవచ్చు. ఓకే మ్యామ్. అట్లా గనుక చేసుకుంటే ఎనీ ఇంపాసిబుల్ విష్ విల్ బికమ్ ట్రూ. ఆ పర్టిక్యులర్ నంబర్ తో ఇంకోటి ఇప్పిస్తాను. ఆ పర్టిక్యులర్ నంబర్ కిందనో పైనో ఆ విష్ ప్రెసెంట్ టెన్స్ లో మీకు జరిగిపోయిందని రాసేసేయండి. ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ 550 lakhs ఎంతో అనుకున్నారు అనుకోండి. మనీ వరకే కాదు, ఏ గోల్ అయినా సరే, మీకు ఫారెన్ సెటిల్మెంట్ ఏదైనా సరే, మై లైఫ్ హ్యాస్ changed, లేకపోతే మై బ్యాంక్ బ్యాలెన్స్ హ్యాస్ గ్రోన్ టు దిస్ పర్టిక్యులర్ అమౌంట్, మై లైఫ్ ఈస్ పర్టిక్యులర్లీ దిస్ అని ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. జరుగుతుంది, జరగబోతుంది కాకుండా జరిగేసింది అని అయిపోయింది. అది కూడా రాసేసి ఈ నంబర్ ని అక్కడ రాసేస్తే ఆటోమేటిక్ గా మీ కోరికలు నెరవేరిపోతాయి. మీరు అంటే జనరల్ గా చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు కదా, అసలు ఎన్ని రోజుల్లో ఫిల్ అవ్వచ్చు మన విష్ అనేది? చాలా మందికి అండి నేను చూసిన వాటిల్లో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా జరిగిపోయాయి. ఓకే అంటే అసలు ఇంకా వర్కింగ్ కాదు, పెద్దవాళ్ళు రిటైర్ అయిపోయారు, 70-75 వాళ్ళు కూడా కాల్ చేసి చెప్పిన రోజులు ఉన్నాయి. అమ్మ ఇట్లా కోరిక నెరవేరిపోయింది అని చెప్పేసి ఇమ్మీడియట్లీ. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ఇందాక మీరు అన్నట్టు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన సెల్ఫ్ మోటివేషన్, మనం ఎంత మన నమ్మకంతో ఎంత నమ్మకంతో చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంతే, డెఫినెట్ గా. సో విన్నారు కదా మేడం చెప్పినట్టు ఈ నెంబర్ అయితే తప్పకుండా ట్రై చేయండి. అట్లాగే మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలానే కింద మేడం నెంబర్ వస్తున్నాం, మీకు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న సొల్యూషన్ అయితే మేడం దగ్గర ఉంటుంది, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.